టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి కేవలం 3 రోజుల సమయం మాత్రమే ఉంది. అలాగే ఇండియా ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్ గా మరియు హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. రోహిత్ శర్మ నేతృత్వంలో గతంలో ట్రోఫీని గెలిచిన మన టీమిండియా ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో మార్చి 8వ తేదీన మళ్లీ కప్పుని ముద్దాడుతుందని కోట్లాది మంది ఆశగా ఎదురుచూస్తున్నారు. హోమ్ కండిషన్స్ కూడా దీనికి అడ్వాంటేజ్ కానున్నాయి. అయితే ఈ గెలుపు ప్రయాణంలో ఇండియాకి ఎదురు కాబోయే అతిపెద్ద సమస్యల గురించి మన కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోని కొన్ని సంచలన విషయాల్ని బయటపెట్టాడు. దాంతో ఈ విషయంగానే ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ భయపడుతున్నారు. అయితే ఈ వరల్డ్ కప్లో ధోనిని అంతగా భయపెడుతున్న ఆ అంశం ఏంటి? హోమ్ కండిషన్స్లో కూడా ఇండియా ఎదుర్కోబోతున్న సమస్యలేంటి? ధోని రోహిత్లలాగా సూర్యకుమార్ యాదవ్ కప్ అందుకోగలడా అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇండియా ఈ వరల్డ్ కప్ ని గెలుస్తోంది అని ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. ప్రస్తుతం భారత జట్టు ఫామ్ చూస్తూ ఉంటే ఎవరికైనా భయం కలగడం ఖాయం. ఎందుకంటే 2024 ఎడిషన్ ని ఇండియా గెలిచినప్పటి నుండి ఆడిన 41 మ్యాచ్ల్లో ఏకంగా 33 విజయాల్ని సాధించి సూపర్ ఫామ్ లో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ధోని మాహీ అన్ప్లగ్డ్ అనే కార్యక్రమంలో మాట్లాడుతూ ఇండియన్ టీం గురించి, మ్యాచ్ డిఫికల్టీస్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల్ని పంచుకున్నాడు. ఇండియన్ టీం ప్రస్తుతం చాలా పటిష్టంగా ఉందని, టీంలో అనుభవం మరియు ప్రతిభకి కొదవలేదని ప్రశంసించాడు. అలాగే ప్రస్తుత టీమిండియాలో అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో పాటు ఒత్తిడిని తట్టుకోగల సామర్థ్యం ఉన్నవారు ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డాడు. కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ ధోనిని ఒక అంశం మాత్రం తీవ్రంగా కలవరపెడుతోంది. అదే తేమ ప్రభావం, అంటే డ్యూ ఫ్యాక్టర్. రాత్రి వేళల్లో మైదానంలో పడే మంచు వల్ల బాల్ని పట్టుకోవడం బౌలర్లకి చాలా కష్టమవుతుందని, ఇది మ్యాచ్ రిజల్ట్ ని పూర్తిగా మార్చేస్తుందని ధోని హెచ్చరించారు. టాస్ గెలవడం అనేది మ్యాచ్ ఫలితాన్ని ఎంతలా ప్రభావితం చేస్తుందో మీరు ఎప్పుడైనా గమనించారా? ముఖ్యంగా రాత్రి మ్యాచ్ల్లో సెకండ్ బ్యాటింగ్ చేసే టీంకి ఈ డ్యూ ఫ్యాక్టర్ వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. డ్యూ వల్ల బాల్ తడిచిపోవడంతో బౌలర్లు గ్రిప్ కోల్పోతారని, దీనివల్ల బ్యాటర్లకి పరుగులు చేయడం సులభం అవుతుందని ధోని వివరించాడు. ఒకవేళ పరిస్థితులు మామూలుగా ఉంటే ఇండియా ప్రపంచంలోని ఏ అత్యుత్తమ జట్టునైనా 10 మ్యాచ్ల్లో అత్యధిక సార్లు ఓడిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. కానీ ఈ డ్యూ ఫ్యాక్టర్ ప్రభావం ఉంటే మాత్రం టాస్ గెలవడం చాలా కీలకమవుతుందని చెప్పాడు. గతంలో కూడా ఈ డ్యూ ఫ్యాక్టర్ కారణంగానే ఇండియా కొన్ని కీలక మ్యాచ్ల్లో ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు మనం చూసాం. అలాగే ధోని లాంటి గొప్ప కెప్టెన్ కూడా తన కెప్టెన్సీలో జరిగిన చాలా మ్యాచ్ల్లో ఈ డ్యూ ఫ్యాక్టర్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాడు. ఇక ధోని ఎందుకు అంత గొప్ప కెప్టెన్ అని మనం చెప్పుకుంటామో అర్థం చేసుకోవాలంటే ఆయన అందించిన 3 ఐసీసీ ట్రోఫీల చరిత్రని ఒక్కసారి చూడాలి. 2007లో జరిగిన మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్లో యువ ఆటగాళ్లతో కూడిన ఇండియన్ టీంని ధోని అద్భుతంగా నడిపించాడు. ఇక ఆ టోర్నమెంట్లో పాకిస్తాన్తో జరిగిన బౌల్ అవుట్ విజయం కానీ, సెమీఫైనల్లో ఆస్ట్రేలియాని ఓడించడం కానీ ఇప్పటికీ మనకు గుర్తే. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్లో చివరి ఓవర్ని జోగిందర్ శర్మకి బౌలింగ్ ఇచ్చి ధోని చేసిన సాహసం భారత క్రికెట్ చరిత్రలో ఒక ఐకానిక్ మూమెంట్. ఆ మ్యాచ్లో ఇండియా కేవలం 5 పరుగుల తేడాతో గెలిచి మొట్టమొదటి టీ20 ప్రపంచ విజేతగా నిలిచింది. ఆ తర్వాత 2011లో జరిగిన వన్డే వరల్డ్ కప్లో ఇండియా 28 ఏళ్ల నిరీక్షణని తెరదించుతూ మళ్లీ ఛాంపియన్గా నిలిచింది. ముంబైలోని వాఖండే స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ధోని స్వయంగా ముందుండి నడిపించి చివరి 6తో ఇండియాని గెలిపించిన తీరు చిరస్మరణీయం. సచిన్ టెండూల్కర్కి ఘనమైన వీడ్కోలు పలకాలని జట్టు మొత్తం చేసి కృషి ఆ విజయానికి ప్రధాన కారణం. కేవలం వన్డే మరియు టీ20 వరల్డ్ కప్లో కాకుండా 2013లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీని కూడా గెలిపించి 3 మేజర్ ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్గా ధోని చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్లో జరిగిన ఆ టోర్నమెంట్లో వర్షం కారణంగా 20 ఓవర్లకు కుదించిన ఫైనల్లో ఇంగ్లాండ్ని వారి సొంత గడ్డపైనే ఓడించడం ధోని నాయకత్వ ప్రతిభకు నిదర్శనం. ధోని విజయాల ప్రస్థానం ఐసీసీ టోర్నీలతోనే ఆగిపోలేదు. ఆసియా కప్లో కూడా ఆయన అరుదైన రికార్డులను నెలకొల్పాడు. ఆసియా కప్ని వన్డే మరియు టీ20 అనే 2 వేర్వేరు ఫార్మెట్లలో గెలిచిన ఏకైక కెప్టెన్ ధోని మాత్రమే. 2010లో శ్రీలంకని ఓడించి 15 ఏళ్ల తర్వాత ఇండియాకి వన్డే ఫార్మెట్ ఆసియా కప్ను అందించగా, మళ్లీ 2016లో బంగ్లాదేశ్ ఆడిన టీ20 ఫార్మెట్ ఆసియా కప్లో ఇండియా టైటిల్ గెలిచేలా చేశాడు. ఆ టోర్నమెంట్లో ఆడిన 5 మ్యాచ్ల్లోనూ ఇండియా విజయం సాధించి ధోని నాయకత్వంలో తిరుగులేని శక్తిగా నిలిచింది. ఈ వరల్డ్ కప్లో ఇండియా తన ప్రయాణాన్ని ఫిబ్రవరి 7 అమెరికాతో జరిగే మ్యాచ్తో ప్రారంభించనుంది. గ్రూప్ స్టేజ్లో ఇండియా తన గ్రూప్ ఏలోని సమీబియా,
నెదర్లాండ్స్ మరియు అమెరికాతో తలపడనుంది. అయితే ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే పాకిస్తాన్ ఈ టోర్నమెంట్ ని బాయ్కాట్ చేయాలని నిర్ణయించుకోవడంతో ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. దీనివల్ల ఇండియాకి నేరుగా 2 పాయింట్లు లభిస్తాయి. ఇక సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని ఈ జట్లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వంటి యువ ఆటగాళ్లతో పాటు జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ వంటి అద్భుతమైన బౌలర్లున్నారు. వీరిని ఎదుర్కోవడం ఏ జట్టుకైనా చాలా కష్టమైన పనే. 2024 టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో టీంని ముందుకు నడిపించే బాధ్యత సూర్యకుమార్ యాదవ్ భుజాన పడింది. అప్పటి వరకు కేవలం ఒక విధ్వంసకర బ్యాటర్గా తెలిసిన సూర్య ఫుల్ టైం కెప్టెన్గా తన సరికొత్త ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. ఫిబ్రవరి 2026 నాటికి అతని నాయకత్వంలో భారత జట్టు ఒక్క బైలాటరల్ సిరీస్ని కూడా ఓడిపోకుండా రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియాని వారి సొంత గడ్డపై 4-1తో ఓడించడం, శ్రీలంకను 3-0తో క్లీన్ స్వీప్ చేయడం మరియు ఇంగ్లాండ్పై 4-1తో విజయం సాధించడం, రీసెంట్గా న్యూజిలాండ్ని 4-1 తేడాతో ఓడించడం సూర్య సాధించిన వరుస రికార్డులు. అలాగే 2025 ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్పై గెలిచిన సూర్యకుమార్ ఈ ఆసియా కప్తోనే తన మొదటి మేజర్ టోర్నమెంట్ టైటిల్ని సాధించాడు. ప్రస్తుతం ఇండియన్ టీం కెప్టెన్గా సూర్య విన్ పర్సంటేజ్ దాదాపు 80-85%కి చేరడంతో రోహిత్ మరియు ధోని వంటి దిగ్గజ కెప్టెన్లు సరసన సూర్య నిలిచాడు. అయితే ఇప్పుడు ఇండియా ముందున్న లక్ష్యం ఏంటంటే ఈసారి వరల్డ్ కప్ గెలిచి వరుసగా 2 సార్లు ట్రోఫీ సాధించిన మొదటి జట్టుగా మరియు సొంత గడ్డపై ఆడుతూ టైటిల్ గెలిచిన మొదటి హోస్ట్ కంట్రీగా చరిత్ర సృష్టించడం. ధోని చెప్పినట్లుగా డ్యూ ఫ్యాక్టర్ ఒక పెద్ద సవాలే అయినప్పటికీ టీమిండియాలోని ప్రతిభావంతులైన ఆటగాళ్లు దీనిని సమర్థవంతంగా ఎదుర్కొంటారని అందరం ఆశిద్దాం. భారత జట్టులోని బ్యాటింగ్ లైనప్ మరియు బూమ్రా నేతృత్వంలోని బౌలింగ్ విభాగం ప్రస్తుతం అత్యున్నత ప్రమాణాలతో ఉన్నాయి. ధోని సూచించినట్లుగా కేవలం టాస్ మీద ఆధారపడకుండా ప్రతి పరిస్థితిని తట్టుకోగల వ్యూహాలతో ఇండియా బరిలోకి దిగడం చాలా అవసరం. చివరిగా MS ధోని హెచ్చరికలు భారత జట్టుకి ఒక మేలుకొలుపు వంటివి. అనుభవం, నైపుణ్యం మరియు వ్యూహాలని సరైన సమయంలో ఉపయోగిస్తే ఇండియాని ఆపడం ఏ జట్టుకైనా అసాధ్యమే. మరి ఈసారి సూర్యకుమార్ యాదవ్ మరియు అతని బృందం ధోని భయపడిన ఆ డ్యూ ఫ్యాక్టర్ని జయించి వరల్డ్ కప్ని అందుకుంటారో లేదో చూడాలి మరి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్లే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.